హాయ్ నేను సతీష్. ఫైనల్ డే ఓటింగ్ పర్సంటేజ్లు ఎవరు ఎట్లా ఉంది, ఎవరు సేఫ్, ఎవరు పక్కగా సేఫ్, ఎవరు ఎలిమినేట్ అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తా. అయితే మాధురి దువ్వాడ వాకౌట్ ఎలిమినేషన్కి రెడీ అయిపోయిందంట. నాకున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇది మిడ్ నైటే జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తా. ఎందుకు ఏంటనేది కూడా ఫుల్ డీటెయిల్గా చెప్పా. నాకు రెగ్యులర్గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం మరి మాధురి వెళ్ళిపోయేంత కష్టం ఏమొచ్చింది? ఆవిడ వల్ల హౌస్లో అందరికీ కష్టాలు వస్తాయి తప్ప తలకాయ నొప్పి వస్తుంది తప్ప. ఆవిడ ఉండడం కూడా మంచిదే కదా. చాలా యాడ్స్ ప్రమోట్ కూడా చేసుకోవచ్చు. జెండు బామ్, శాస్త్రీ బామ్, ఇంకేం అమృతాంజన్, ఇంకేంటి దివ్యధార ఉంటాయి కదా. ఇవన్నీ ఈవిడుంటే మీకు తలపోటు వచ్చిందా, ఇదిగో ఇది వాడండి అని ప్రమోట్ చేసుకున్న కంటెస్టెంట్ కదా. మరి ఆవిడతో తలకాయ నొప్పి తప్ప ఆవిడకి అంత కష్టమేమబ్బా. సో మొత్తానికైతే ఎందుకంటే అది కూడా లాజిక్లు చెప్పా. స్ట్రోక్ మీద స్ట్రోక్ వరుస స్ట్రోకుల మీద స్ట్రోకులు ఇచ్చి ఫుల్గా సంస్కారవంతమైన షోపుతో దోమేసరికి వచ్చినప్పటి నుంచి ఈవిడ దోముతుంది కదా. ఈవిడిని ఇప్పుడు హోస్ట్ నాగార్జున గారు దోమడంతో ఇంకేదో తేడా కొట్టేసినట్టు ఉందా, ఇంకా మనం ఇక్కడ నుంచి మెల్లగా జారుకుంటే బెటర్ మన మాదిరిగా ఎందుకో మొత్తానికి వెళ్ళిపోతా సార్ అనిందంటే వద్దులేమో పర్వాలేదులే అని చెప్పి కొద్దిగా ధైర్యం చెప్పారంట. మరి ఎందుకు ఏంటి ఇంకా చాలా అప్డేట్స్ ఈ వీకెండ్ సాటర్డే ఎపిసోడ్కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే మిడ్ నైట్ నేను మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తా. ఈ వీడియో చివరి లింక్లో కూడా పెడతా, లేదంటే ఆ ఛానల్లోకి వెళ్ళిన చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరెవరికి ఏ వీడియోలతో కనువిప్పు కల్పించే కోటింగ్ ఇచ్చారు, ఎవరెవరికి క్లాసులు బీకారు అనేది కూడా. అట్టగే ఈ వారం ఎలిమినేషన్లో చాలా ట్విస్ట్లు అయితే ఉంటాయి. ఎందుకంటే ఎమ్మాన్యుయల్ దగ్గర ఒక పవరాస్త్ర ఉంది. ఆ పవరాస్త్ర కోసమే కదా నిన్న ఏం పేరైనా బర్నీ 16 మంది ఒక దగ్గర ఉండి నేను కష్టకాలంలో ఉంటే చాలా టఫ్ డేంజరస్ పొజిషన్లో ఉంటే నా కోసం వాడతావా అని అడిగాడు సంజనతో చెప్పాడు కదా. సో ఆ 16 మంది ఒకవైపు ఉన్నా నీవు ఒకవైపు ఉన్నా సరే నీ దగ్గర న్యాయం ఉంటే న్యాయం వైపు నువ్వు ఉంటే నీ కోసం వాడతానా అని చెప్పాడు కదా. చెప్పానని సంజనతో చెప్పాడు కదా. ఆ పవర్ వస్తారా మరి ఇప్పుడు ఏంటి, వాడతారా వాడిస్తారా? అట్టగా మాధురికి ఏంటంటే ఎలిమినేషన్ ఆపే ఒక పవర్ ఇచ్చాడు కదా బిగ్ బాస్. అన్నింటికంటే ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరికీ ఇచ్చిన పవర్స్ అన్నింటికల్లా పవర్ఫుల్ పవర్ అదే. సో మరి ఆ రెండు వాడతారా, ఆ రెండిట్లో ఏదైనా ఒకటి వాడి ఈ వారం ఆపేస్తారా ఏంటి అనేది అయితే ఈరోజు ట్విస్ట్ ఉండబోతుంది. మరి వాడతారా లేదు కూడా చెబుదాం. ఇక ఈరోజు ఓటింగ్ పరంగా చూసుకున్నా సరే సంజన అయితే ఎలిమినేషన్ ట్విస్ట్తో ఫుల్ ఖుషి అయిపోతుంది. కాకపోతే అనుకున్నది ఒకటే అయినది ఒకటే అనుకున్నా సరే మొత్తానికి తమ ప్రత్యర్థి కుటుంబంలోనే ఒక వికెట్ పడింది అని తెలిసి అయితే ఖుషి అయ్యింది. అఫ్కోర్స్ ఇప్పటికే నామినేషన్లు అందరూ ఉండడంతో ఆవిడకు క్లారిటీ ఉంది. డీమోన్ పవన్ మాత్రం ఒక అడుగు ఇంటి బయట ఒక అడుగు ఇంటి లోపల ఉంచాడు, అతడే 50-50. బట్ మిగతా వాళ్ళలో ఎవరు వెళ్ళినా నాకు ఏం పాడదు అనుకుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఆవిడ కాన్ఫిడెన్స్, తనూజ బాగా ఆడుతుంది, ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్ కనుక ఆవిడైతే ఉంటుంది. బర్నీ ఆల్రెడీ 12-13 వారాల వరకు వెళ్ళిపోయాడు అని అనుకుంటా ఉంది. అయితే ఆవిడ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మాధురి కావచ్చు దివ్యతో సహా అందరూ కలిపి ఎక్కువగా దివ్య వెళ్ళిపోద్దని, మాధురి సంజన దివ్యతో సైతం బర్నీ కూడా దివ్య అవుట్ అయిపోద్దనే ఫీలింగ్స్లో ఉన్నారు. కానీ ఈరోజు మరి ఎలాంటి ఎలిమినేషన్ ట్విస్ట్ ఉండబోతుందంటే అక్క తమ్ముడ, దివ్య అక్కన రాము తమ్ముడన, వీళ్ళిద్దరూ చెల్లి బర్నీ కదా తమ్ముడు కదా. ఇక తనూజ్ అయితే ఫస్ట్ ప్లేస్లో పక్కా సేఫ్, ఒక 30% ఓటింగ్తో ఆవిడ ఓటింగ్ చెక్కు చెదరట్లా. ఈరోజు కూడా ఎపిసోడ్తో మరింత ప్లస్ అయ్యే ఫుటేజ్ కూడా ఇన్పుట్స్ కూడా ఆవిడకి అందిస్తారు. స్పెషల్గా కొన్ని వీడియోస్ ఏవో చూపించారంట. సో నీ గురించి ఎట్లా టాకు మీ హౌస్మేట్స్ ద్వారా. సో మరి నువ్వు చనివేస్తానవా ఇవ్వట్లేదో చెక్ చేసుకో, ఎక్కడ ఎవరిని పెట్టాలి అక్కడ పెట్టుకుంటే నీకే మంచిదని ఖచ్చితంగా తనూజ్ ఆ ఇన్పుట్స్ తీసుకుంటుంది, గేమ్ చేంజ్ చేసుకుంటుంది. ఇప్పటికే మనం చూసాం. సో ఈ అమ్మాయి కూడా కంప్లీట్గా ఈ వారం నుంచి గేమ్ చేంజ్కి మరింత బాగుంటుంది, ఫైర్ బ్రాండ్ లాగా మారే అవకాశం కూడా ఈ ఎపిసోడ్తో రాబోతుంది. ఈవిడికి డోకా లేదు. ఇక సుమన్ శెట్టి, ఈయన గురించి ఏంటంటే ఒక 19% ఓటింగ్ ఉంది. వైల్డ్ కార్డులు కూడా మంచోడు, ఎవరిని ఏమీ అండు, అసలు ఉన్నామా తిన్నామా అట్లా ఉంటాడు తప్ప నోరుంది కదా అని వాగడు, అరవడు, కేకలేయడు, అమాయకుడు, ఏదో తన శక్తి మేరకు ట్రై చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంది. అలాగే కెప్టెన్ కూడా, అందుకే అతను ఎవరు టార్గెట్ చేయలేదు. కొద్దిగా యారగెన్స్ ఉన్న, బలుపు ప్రదర్శించిన, లేకపోతే ఇంకేదో సంథింగ్ ఫౌల్ చేసేస్తాడు, ఫేవరిజం చూపిస్తాడు అట్టండి. కానీ అసలు నోట్లో నాలుగు ఉందా లేదో అనే టైప్ ఉన్నాడు కదా. ఎవరు అతను పట్టించుకోలే. పాపం లేదు, ఆయన ఎందుకు తీసేయాలి, కెప్టెన్ అయ్యాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి అవకాశం వస్తుంది, ఆయన అదృష్టం ఏదో ఒకటి లెక్క. ఆయన జోలికి ఎవరు పోలే. నిన్న శపథం కూడా చేశాడు అధ్యక్ష అని చెప్పేసి. మరి కెప్టెన్గా ఏం చేస్తాననేది ఫైనల్లీ గవర్నమెంట్ అతను ఒక డెసిషన్ అయితే బాగా తీసుకున్నారు, 3 అమ్మాయిలకి బెడ్ ఇస్తామని. సో ఇతనికి వచ్చిన ఇబ్బంది కూడా లేదు. ఒక రకంగా ఇతనికి బిగ్ బాస్ పెద్ద స్కెచ్ వేసాడు కానీ తప్పించుకున్నాడు, అదృష్టము ప్లస్ అన్ని కాలం కలిసి వచ్చింది. ఇక డీమోన్ కూడా సేఫే, ఈ ముగ్గురు సేఫ్. ఇతనికి 16% ఎట్లా ఓటింగ్ ఉంది, దోస్తులు లేరు ఈ వారం. సరేలే ఏదో ట్రాక్ ఏదో ఒకటి. మొత్తానికి ఆ రీతు కూడా నామినేషన్ లేకపోవడంతో, కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన కూడా ఎవరు లేకపోవడంతో ఈ వారం అంతా థర్డ్ పొజిషన్లో కొనసాగాడు. ఈ ముగ్గురు సేఫ్ అయితే మిగతా ముగ్గురే రిస్క్, అది కూడా బర్నీ గారి కుటుంబంలోనే. బర్నీ అయితే కొద్దిగా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, 11% ఎట్లా ఉంది. దివ్య కంటే తగ్గాడు ఓవరాల్గా నేను గమనించినా సరే. దివ్య కూడా సేఫ్ అయిపోయే ఛాన్సెస్ వెరీ హై.
ఒక 12% వరకు ఉన్నాయి. కానీ హౌస్‌లో మాత్రం నేను చెప్పినట్టుగా మాధురి, సంజన, దివ్య, భరణి ఇలా అనేక మంది ఏంటంటే దివ్య వెళ్ళిపోతుంది, దివ్య ఔట్ అయిపోతుందని. కానీ వాస్తవాలేంటి? భరణి స్ట్రాంగ్ అని అనుకుంటున్నారు. కానీ భరణి చేతిలో వచ్చిన అవకాశాలు వదులుకొని అతను గేమ్ వదిలేసాడు. అందరూ అతన్ని వదిలేశారు, అతను గేమ్ వదిలేశాడు. అంటే అతను సేఫ్ జోన్‌లో ఫిక్స్ అయిపోయి అతను రిస్క్ జోన్‌లో ఉండాలని పక్కా ఫిక్స్ అయిపోయారు. కానీ అతను వచ్చేసాడు. ఎందుకంటే పట్టించుకోవట్లేదు గేమ్‌ని. ఎంతసేపు ఏంటంటే సేమ్ వర్డ్స్, సేమ్ పొగడతలు. దివ్య రాగానే అవే మునగ చెట్టు ఎక్కించి, రమ్యకి అవే మాటలు చెప్పి, ఆయేషకి అవే వర్డ్స్ అప్పచెప్పి, నిఖిల్, సాయి శ్రీనివాస్, గౌరవ్‌ను పొగడలేదనుకుంటా. గౌరవ్ కూడా వేసాడు సేమ్ క్యాసెట్ రిపీట్. ఇది బిగ్ బాస్ హౌస్ అంటే ఒక రైవల్రీ కంపల్సరీగా ఉండాలి. ఫైర్ బ్రాండ్స్ ఉంటూనే అది మిస్ఫైర్ అవ్వకుండా చూసుకుంటూ ఆ ఫైటింగ్ స్పిరిట్తో పోవాలి తప్ప అందరిని పొగుడుకుంటూ అందరితో బాండింగ్ చేసుకుంటూ మాటలో ముందుకు ఎట్లా వెళ్తాడు, ఆయనలో ఉండే రియల్ ఎమోషన్స్ ఎట్లా బర్స్ట్ అవుతాడు, బయటపడతాడు. దానివల్ల ఆడియన్స్తో కనెక్షన్ రాదు. అఫ్కోర్స్ ఆయన స్ట్రాటజీ కావచ్చు, ఆ స్ట్రాటజీ ఆయన అభిమానులకు నచ్చవచ్చు, కానీ మెజారిటీ ఆడియన్స్కి నచ్చితేనే కదా హౌస్లో ఉంటాడు. సో ఇలాంటి గేమ్ వల్ల నచ్చరు. సేఫ్ ప్లేలో ఆడేవారు ఎప్పుడూ నచ్చరు. అక్కడ ఉండే కంటూ వచ్చేయడమే బెటర్ అనుకుంటారు. తాడేపీడే తేల్చుకోవాలన్నట్టు ఉండాలి తప్ప అందరిని ఎవరికి ఏం చెప్పాలని ముందు 2 పొగడతలు, ఆ తర్వాత మొదలు పెడతాడు. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నాకు ఒక మెసేజ్ కూడా పెట్టారు. సార్ మీకు ఎందుకు సార్ భరణి అంటే అంత కోపం, దివ్యల మాధురితో రీతుకు వాళ్ళకి గొడవైనప్పుడు ఇతను కూడా గట్టిగా మాట్లాడారండి. గట్టిగా మాట్లాడలేదు. అక్కడ గట్టిగా మాట్లాడింది రీతు మాత్రమే. అక్కడ చూసే వాళ్ళకి ఎలాగ ఉంటుందంటే ఈవిడికి నిజంగా బీపీ పెరిగిందా లేకపోతే కావాలని చేస్తుంది, ఏంది ఈవిడ దబాయింపు, పెద్ద ఏదోదో క్వీన్ విక్టోరియా లాగా పెద్ద ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఎంత రుబాబు ఏంటి, అసలు ఏమనుకుంటుందా, తోటి మనుషులు అనుకుంటుందా, కొన్ని సెలబ్రిటీలు అనుకోకర్లా మనుషులకు గుర్తించవచ్చు కదా, అసలు ఏం చూసి ఇంత కింద మీద చూడకుండా ఎంత చెలరేగిపోతుందని ఫుల్గా ఆవిడికి బీపీ వచ్చిందో లేదు కానీ ఆడియన్స్కి వస్తుంది ఆవిడ వాయిస్ రేజ్ చేసే విధానం అక్కడ రచ్చరచ్చ చేసేటప్పుడు. అరే మిగతా వాళ్ళు ఎందుకు నోరిప్పరబ్బా, కుక్కుని పేనుల్లో పడి ఉంటారేంటి, ఒక్కడ కూడా అడగడు ఏంటని. అక్కడ ఎవరైతే స్టాండ్ తీసుకుని వాయిస్ రేజ్ చేస్తారో వాళ్ళకి కనెక్ట్ అవుతారు. రీతు అక్కడ కరెక్ట్గా స్టార్ట్ చేయడం, పర్ఫెక్ట్ టైమింగ్, పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకుందాం. అది కూడా చాలా తక్కువగా ఒబిడియంట్గా అడిగింది. బిగ్ బాస్ రూలా అంటే రూల్ అంటావేంటి, రూలు అదేంటిది, ఆవిడ చెప్పినట్టుగా అన్నింటికి అవును మేడం, అవును మేడం, జీ హుజీర్ మేడం, మీరు ఎలా చెప్తే మేడం, అవును మేడం, చేతులు కట్టుకోలేంటి. అడిగిన దానికి మళ్ళీ ఆవిడ కలబడిపోయి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా రీతు అక్కడ స్టాండ్ తీసుకోవడం వల్ల అలాంటి ఎపిసోడ్లు 2 పడితే గట్టికి ఇచ్చి పడేస్తే ఆవిడ మీద ఉండే కోపం అంతా ఆడియన్స్ దెబ్బకి అమ్మయ్య మనకు దొరికింది రీతు, ఆవిడకి కరెక్ట్గా సరైన మొగుడు ఇచ్చి పడేస్తుందని ఈవిడికి నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్ వస్తుంది. రీతుకి నిజంగా అక్కడ స్టాండ్ తీసుకోవడంలో పాజిటివిటీ వచ్చింది. అలాంటి సందర్భం ఇప్పుడు నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు కరెక్ట్గా లైవ్లో ఏం అడిగాడంటే ఆయన నిలదీయలేదు, ప్రశ్నించలేదు, గట్టిగా దబాయించి అడగలే, మేడం ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు పద్ధతి కాదు, నిద్ర గురించి మీరు తీసుకున్న పాయింట్ మంచిదే కదా, ఆలోచించాలి కదా అని కూల్గా చెప్పాడు. నిద్ర గురించి చెప్పిన మంచిదే, మంచి పాయింట్ అని. అట్లా కాకుండా ఏంటమ్మా ఎందుకమ్మా అరుపులు ఎందుకు, అరిస్తే నువ్వు చెప్పింది రైట్ అయిపోద్ది ఏంటి, ఇక్కడ అందరికీ రైట్స్ ఉంటాయి, చిన్నోళ్ళు పెద్దోళ్ళు సెలబ్రిటీ సామాన్యుడు ఎట్లా కాదు, అందరూ ఈక్వలే. సరే నీకు ఇబ్బంది ఉంది, అందరికీ ఇబ్బంది ఉంది, ఒక చెప్పే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది, ప్రేమగా చెప్పలేవా. నిన్న ఆ అమ్మాయి కూర గురించి అడిగితే నేను అమ్మనే నాకు పిల్లలు ఉన్నారు కదా, మరి వీళ్ళు కూడా నీ పిల్లలు అనుకోవచ్చు కదా, ఇలా అరిసి కేకలేస్తే అర్థమైద్ది అనుకుంటున్నావా, లేకపోతే ఇది భాషిజం శాడిజం ఏమైనా ప్రదర్శిద్దాం అనుకుంటున్నావా, ఏమైనా కరుస్తుందా ఏంటి వచ్చేటప్పుడు, ఏమైనా ఎందుకు అలా అయిపోతున్నావు అని గట్టిగా వాయిస్ ఎంత బాగుండేది ఆయనకి. నీకు హెడ్ వెయిటే లేకపోతే హెడ్ స్ట్రాంగా, లేకపోతే మాకు మమ్మల్ని చూస్తే ఎట్లా అనుకుంటున్నావు. ఇక్కడ అందరూ ఈక్వలే, ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోండి. చెప్పే విధానం ఒకటి ఉంటుంది. మీ మీద అట్లా ఎవరైనా నేను కానీ ఇక్కడ ఎవరైనా ఒకరు అలా రియాక్ట్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఊహించుకోండి ఒకసారి అని చెప్పుంటే వేరే లెవెల్ కదా. అది నేను అనేది భరణి నుంచి. భరణికి అవకాశం వచ్చింది, అక్కడ మాధురి ఇచ్చింది. ఆ అవకాశాన్ని ఓడిసిపట్టుకోవడం వల్ల అతను వెనకడుగు వేస్తున్నాడు. అందుకు ఈ ఆటల్లో కూడా ఓటింగ్లో కూడా వెనకబడిపోయాడు. అంటే నేచర్ పాపం ఏంటంటే కర్ర విరగకూడదు, పాము చావకూడదు, ఎవరి దగ్గర బ్యాడ్ అవ్వకూడదు, అలా అని సేఫ్ గేమ్తో కిందకి వచ్చేసాడు. కామనర్స్ ఉంది, అతను టార్గెట్ చేసి పెంచారు. అక్కడ కూడా ఇతను డిఫెన్స్ మోడ్లోనే ఉన్నాడు. అప్పుడు నేనే చెప్పే కదా, చాలా బాగా చెప్పారు సార్. నేను ఎంత సైలెంట్గా అప్పుడు రీతు అన్యాయంగా ఓడించేస్తే అంత వైలెంట్గా ఆడియన్స్ నుంచి రియాక్షన్ వచ్చిందంటే అబ్బా భలే పోల్చారండి, ఎన్ని మెసేజ్లు పెట్టారో లెక్కలేదు. ఎందుకు నాకు ఆయన కోపం, ఆయన ఆట చెడగొట్టుకుంటున్నాడే, మంచి ప్లేయర్ అనుకునేవాడు ఇలా చెడగొట్టుకుంటున్నాడు బాధ ఉంటుంది తప్ప ఒక రివ్యూర్గా ఎవరు బాగా ఆడితే అబ్బా ఎంత బాగా చక్కగా ఆడారబ్బా అంటాం, ఎవరు బాగా ఆడిపోతే అయ్యో ఎందుకు చెడగొట్టుకుంటున్నారు. ఇలాంటి అవకాశాలని స్మార్ట్గా ఆలోచించి దాన్ని ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతున్నారు, ఆ విసిరే రాళ్ళని ఒడిసి పట్టుకుని ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోతున్నారని చెబుతుంది తప్ప ఆయన మీద కోపం, ఈవిడి మీద కోపం, ఈవిడి మీద ప్రేమ ఉండదు.
ఇప్పుడు ఏంటంటే సరే మొత్తానికి ఈ వీక్ ఏంటంటే అన్నదమ్ముల సవాల్లాగా ఉండబోతుంది. ఎవరు రామురాథోడో లేదా బర్నైన మాదిరిగా ఉంటుంది. రాముకి మ్యాక్సిమం అటాక్ ఎక్కువ శాతం వెళ్ళిపోయే ఛాన్సెస్ 99% ఆయనే ఉంటాడు. తప్పితే బర్న వరకు రావచ్చు. అయితే నేనేమనుకుంటానంటే బర్నే హౌస్లో ఉన్నంతసేపు దివ్య గేమ్ కూడా సెట్ కాదు. ఈ బొటాబొటి నువ్వు నేను టఫ్ ఫైట్ వచ్చేటప్పుడు కూడా బిగ్ బాస్ టీం కూడా కాల్ తీసుకోవచ్చు. ఎవరు ఉంటే ఆట బాగుంటుంది, ఎవరు వెళ్తే బెటర్ ఉంటుంది. ఎందుకంటే కంటెంట్ అవన్నీ చూస్తే రాము నుంచి కంటెంట్ జీరో, ఏమీ లేదు. ఏముంది, ఏం చేసి ఈ వారం అని చెప్పండి. ఏదో ఆటలో అరటిపండులా కనిపిస్తున్నాడు తప్ప ఏమైనా ఉన్నాడా? సో ఆయన వెళ్ళిపోయే ఛాన్సెస్ లేదు. బర్నైని పంపిస్తే ఇంకా సెట్ అయిపోద్ది. ఆ దివ్య కూడా ఫ్రీ అయిపోద్ది, గట్టిగా ఇచ్చిపడేస్తుంది. నామినేషన్లో అప్పుడైతే పాయింట్లు ఎరగొడేస్తుంది. ఇక ఈయన బంధాలన్నీ తెగిపోయాక తనుజ్ ఇప్పటికే ఫ్రీ బర్డ్ అయిపోతుంది. ఇక దివ్య ఫ్రీ బర్డ్ అయిపోద్ది. రాము కూడా రెక్కలు వచ్చిన పక్షులే ఎగురుతాడు. ఈ బర్డ్స్ అన్నీ ఆ చెట్టు మీద నుంచి ఎగిరిపోతే అసలైన ఆట వస్తుంది. అందరూ ఓపెన్ అప్ అయిపోతారు, తల దిక్కు అయిపోతారు, ఎవరి దారిలో వాళ్ళు వెళ్తారు, ఆట బాగుంటుంది అనుకుంటే. ఎందుకంటే మెత్తగా వేరియేషన్ అన్అఫీషియల్లో జస్ట్ ఒకటి అన్నట్టుగా డిఫరెన్స్ ఉందంటే అఫీషియల్ ఎందుకంటే ఏమో అద్భుతాలు జరిగిపో 3-4% ఏమైనా జరిగిపోతే అటు ఇటుగానే ఉంటాయి. సో అట్లా డెసిషన్ ఏమైనా తీసుకుందాము అనుకుంటే బర్నీ కూడా అవుట్ అయిపోవచ్చు. ఎందుకంటే దివ్య ఉంటే గేమ్ కూడా బాగుంటుంది ఇంక ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన ఉండడం వల్ల ఏంటంటే అడుగుడిగిన ఆటంకం లాగా చూసారా, రీతుతో ఎందుకు మాట్లాడు, ఎందుకు నవ్వు, ఎందుకు జోకేసు ఇట్లా. సో దివ్య నామినేషన్లు ఉంటే ఇప్పుడు దివ్య మాధురి గట్టిగా పడుతుంది. అయితే విచిత్రం ఏంటంటే దివ్య కూడా నేను వెళ్ళిపోతానని పక్కా ఫిక్స్ అయిపోయింది. అందుకే బర్ని కూడా ఆ మాధురిని అడగన ఎవిక్షన్తో ఆపమని, లేకపోతే అంటే నాకు ఇష్టం లేదని చెబుతుంది. ఇంకా రైవలరీ కొనసాగిస్తుంది. అమ్మయ్య మనం రెచ్చిపోవచ్చు, చెలరైపోవచ్చు. సో మ్యాక్సిమం ఏంటంటే రాముకే ఉండొచ్చు. అయితే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఎలిమినేషన్లో ట్విస్ట్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ దగ్గర ఉండే పవర్ అస్త్ర కానీ ఈ మాధురి దగ్గర ఉండే ఎలిమినేషన్ పవర్ కానీ పెట్టి ఆపాలి అని ఈ వారం అయితే అనుకోరు నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పటికే చాలా ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఉన్నారు, ఈ పవర్లు కూడా ఎక్కువైపోయినాయి. ఎప్పుడు పంపించాలి అందరినీ? డబుల్ ఎలిమినేషన్లు చేసేదానికే పుష్కలంగా ఉన్నారు. ఇమ్మాన్యుయల్ దగ్గర పవర్ అస్త్ర ఇదే పర్పస్ వాడతారో తెలియదు. అది వాడి మాధురి దగ్గర ఎలిమినేషన్ వాడి ఆ శ్రీనివాస్ దగ్గర పవర్ వాడి ఇప్పటికే 2 డబుల్ ఎలిమినేషన్కి సరిపడా ఉంటే మరొక 3 పవర్లతో మళ్ళీ ఆపితే ఇక తర్వాత వారాల్లో ట్రిపుల్ ఎలిమినేషన్లు పెట్టాలి ఇంకా. సో అయితే ఇప్పటికే మాధురి దగ్గర ఎలిమినేషన్ పవర్ కూడా ఆవిడకి ఇచ్చి వేస్ట్ అని చెప్పించారని ఆడియన్స్ చెప్పారంట. సో మరి ఉంచుతారో పీకేస్తారో తెలియదు కానీ సో మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్కి పోనీ ఏదో టఫ్ కంటెస్టెంట్ గేమ్ చేంజ్ చేస్తారు, ఇరగదీసేస్తారు. అబ్బా అందరూ ఒక్కొక్కసారి అనిపిస్తారు అందరూ బాగా ఆడతారు, కంటెస్ట్ ఇచ్చేవాళ్ళనే లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి అనిపిస్తుంది ఎవరైనా బాగుంటుందని. అలాంటి టఫ్ వచ్చినప్పుడు అయితే సరే ఈ వారంకి వదిలేద్దాం, మరొక ఛాన్స్ ఇద్దాం, ఈ వారం నో ఎలిమినేషన్ పెట్టచ్చు. కానీ ఇప్పుడు దీపావళి ఉంది కదా, నో ఎలిమినేషన్ పెడతారంటే ఇప్పటికే 3 పవర్లు స్పెషల్ పవర్లు ఉన్నాయి, 2 డబుల్ ఎలిమినేషన్కి సరిపడా ఉన్నారు, ఇంకెందుకు ఉంచుతారు? సో ఎట్టి పరిస్థితుల్లో నో ఎలిమినేషన్ ఉండదు, పంపేస్తారు. ఆ పంపేది కూడా ఎక్కువ ఛాన్సెస్ రాముకి, తప్పితే వారిని వరకు రావచ్చు. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. అట్లాగే మాధురి ఎందుకు వాకౌట్ ఎలిమినేషన్ అనేది కూడా ఒక అప్డేట్ చేసే వీడియో, దానికి ఎలాంటి ఆన్సర్ ఇచ్చారు నాగార్జున గారు అనేది కూడా ఎవరెవరికి వీడియోలు క్లాసులు అని కూడా జర్నలిస్ట్ అయితే ఆ వీడియో మాత్రం మిస్ కాకండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ అయితే కొట్టేసేయండి.